టీఎస్పీఎస్సీలో 20 లక్షల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదన్నారు. 2014 నుంచి 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెబుతున్నారు. కానీ తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించడం లేదన్నారు. 10 జిల్లాలకు 33 జిల్లాలు చేశారని, కొత్త వ్యవస్థకు సరిపడా ఉద్యోగాలు భర్తీ చేయలేదని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కొలువులు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని అన్నారు. తండ్రి కొడుకు అల్లుడు కలియ తిరుగుతున్న ఈసారి ఉద్యోగం ఊడిపోవడం ఖాయమని చెప్పి స్పష్టమవుతుంది. అయితే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ సందట్లో సడేమియా మాదిరిగా దూరదామని వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మటం లేదు. ఎందుకనే పక్క రాష్ట్రం కర్ణాటకలో చేదు అనుభవాలు మర్చిపోలేకుండా ఉన్నారు. రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. మహిళలను కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. యువతకు ఉద్యోగాలు కాకపోతే మృతి అన్నారు. అందుకనే